భారత గణతంత్ర రాజ్య అధికార భాషగా హిందీ. ఇంకెంతకాలం ఈ ప్రహసనం? జరూరుగా ముగించేద్దాం. ఈ పరిత్యజనం వల్ల హిందీ ప్రాభవానికి ఎటువంటి హాని సంభవించదు. నిరంతరం బాలరాజు హోదాలో ఉండడం వల్ల హిందీకి మేలు జరగదు, దేశ శ్రేయస్సుకు తోడ్పడదు. ఈ హోదా తగ్గింపు హిందీని వివిధ భారతీయ భాషలతో సమస్థాయిలో కలుపుతుంది. నష్టమేమిటి? కారణమైన ఆంగ్ల భాషా సామ్రాజ్యవాదంపై తీవ్ర చర్చను నిరోధిస్తున్న హిందీ విధింపు అన్న భావావేశాల దారి మళ్లింపు వ్యవహారం అన్న అడ్డు తొలగిపోతుంది. ఇది భావాలలో స్వరాజ్యం దిశగా ఒక గొప్ప ముందడుగు అవుతుందేమో. హిందీ భాష విషయమై గత 75 సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానం ఆశించిన లక్ష్యాలను నెరవేర్చకపోగా ప్రతికూల ఫలితాలను మాత్రమే ఇస్తోంది. మాట్లాడే ప్రజల సంఖ్య అత్యధికంగా ఉన్న కారణంగా భారతీయ భాషా ప్రపంచ వైవిధ్యంలో హిందీకి ఒక ప్రత్యేక స్థానమున్నది. జనాభా గణన ప్రక్రియలో హిందీ భాష మాట్లాడేవారు వర్గీకృతమైన జనుల సంఖ్య 60 కోట్లకు పైగా ఉంది. ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషలలో హిందీ 4వ స్థానంలో ఉంది. మరే ఇతర భారతీయ భాషకు ఇటువంటి ప్రాధాన్యం లేదు, పొందలేదు కూడా. బహుభాషామయమైన మన జాతి జీవితంలో హిందీ ఒక వారధిగా ఉపయోగపడగలదు. అయితే తనలో అంతర్గతం చేసుకున్న బహుభాషల మూలాలను ఇతర భారతీయ భాషలకు విస్తరించిన తన ప్రభావాన్ని నిలుపుకొని అభివృద్ధి పరుచుకోగలిగితే హిందీ ఒక వారధి భాషగా తప్పకుండా వెలుగొందుతుంది. భారతీయ భాష జగత్తులో అత్యున్నత హోదాను ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరి నుంచి గౌరవాదరాలను ఆపేక్షించే శుద్ధ హిందీ అంతిమంగా మతతత్వానికి ఆలంబన అవుతుంది. సాంస్కృతిక విభేదాలను పెంచి జాతీయ సమైక్యతను బలహీనపరుస్తుంది. హిందీకి అధికార భాష హోదా దానికి మేలు చేయకపోగా హాని మాత్రమే చేసింది. తనలో అంతర్గతం చేసుకున్న భాషలకు సవతి తల్లిగానూ ఇతర భారతీయ భాషలను అత్తగారుగాను పరిణమించింది. అటూ ఇటూ ఎవరి నుంచి గౌరవాన్ని పొందలేకపోతోంది. దీనికి తోడు ఇప్పుడు హిందీని దేశవ్యాప్తంగా అధికార భాషగా చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలతో పరిస్థితులు మరింతగా విషమించాయి. ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు రఘువీర్ సహాయ్ తన హమారీ హిందీ అన్న కవితలో భార్యను కోల్పోయిన సంపన్న వృద్ధుడి కొత్త పడుచు భార్యగా పోల్చాడు. ఆయన ఆ పద్యం 6 దశాబ్దాల క్రితం రాశారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. ఏమైనా మార్పు ఉంటే అది ఆంగ్ల భాష తన స్థానాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడమే. హిందీ భాష మాట్లాడే ప్రజలు అందరూ తమ బిడ్డలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చేర్పించేందుకే ఆరాటపడుతున్నారు. హిందీ రాష్ట్రాల్లోని మధ్యతరగతి విద్యావంతులలో ఎంతమంది హిందీ దినపత్రికను చదువుతున్నారు? ఇంట వారు మాట్లాడే భాష అటు హిందీనూ కాదు, ఇటు ఆంగ్లమూ కాదు, రెండింటి మిశ్రమం. అదొక సంకర భాష. ఆంగ్లంతో సరిచూసినప్పుడు హిందీ ఎంత అప్రధానంగా ఉంటుందో నిత్యం సామాజిక జీవితంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సులకు హిందీ దినపత్రికల నిండా వాణిజ్య ప్రకటనలే. తల్లిదండ్రులకు తమ బిడ్డలను అతిథులకు వచ్చిరాని ఆంగ్లంలో పరిచయం చేస్తుంటారు. యువజనులు తమ స్నేహితుడు లేదా స్నేహితురాలను ఆకట్టుకునేందుకు వచ్చిరాని ఆంగ్లంలో వింతగా మాట్లాడుతుంటారు. ఆంగ్లానికి విలువ పెరుగుతోంది, హిందీకి ఆదరణ తగ్గుతోంది. ప్రపంచపు 4వ అతిపెద్ద భాషను దానిని మాట్లాడే రాష్ట్రాలలోనే బోధించడం సాధ్యం కావడం లేదు. ఇక హిందీని నేర్చుకోవాలని ఇతరులను ఎలా బలవంత పెట్టడం? హిందీ మాతృభాషగా ఉన్న 5వ తరగతి గ్రామీణ విద్యార్థులలో 2వ తరగతి హిందీ పాఠ్య గ్రంథంలోని పాఠాలను ఒక పేరా కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారని అసర్ సర్వే వెల్లడించింది. హిందీ మాధ్యమంలో కళాశాల విద్యను అభ్యసించిన పట్టభద్రుల వ్యాకరణ యుక్త హిందీని రాయలేకపోతున్నారు. వారి హిందీ పదాల అక్షర క్రమం కూడా సరిగ్గా ఉండదు. మరీ ముఖ్యంగా హిందీ భాష ఒక మేధో సంస్కృతిని సృష్టించనే లేదు. ప్రపంచ స్థాయి ఉత్తమ సాహిత్యాన్ని హిందీ రచయితలు సృజిస్తున్నారు. అయితే హిందీ రాష్ట్రాల ప్రజానికంలో ఎంతమంది సమకాలీన మహారచయిత వినోద్ కుమార్ శుక్లా పేరును గుర్తుపట్టగలరు? అసాధారణ పాత్రికేయులు ఉన్నారు. అయితే ఉత్కృష్ట పాత్రికేయానికి ఆలంబనగా ఉన్న వార్తాపత్రిక ఒక్కటీ లేదు కదా. అధునాతన వైజ్ఞానిక, సాంకేతిక, సామాజిక శాస్త్రాల విషయం అటుంచండి. ఏ విద్యా విభాగంలోనూ లక్షలాది విద్యార్థుల అవసరాలను తీర్చే పాఠ్య గ్రంథాలు లేనిలేవు. మరి హిందీ మాధ్యమంలో ఉన్నత విద్యాభ్యాసం వల్ల ప్రయోజనమేముంది? నవీన భావాల వ్యాప్తికి దోహదం చేసిన చివరి హిందీ మ్యాగజైన్ దిన్మాన్ 50 సంవత్సరాల క్రితమే మూతపడింది. పాఠశాలలో హిందీలో మాట్లాడితే బాలలకు జరిమానా విధించే పరిస్థితులు ఉన్న దేశం మనది. మరి హిందీ ఆధిపత్యం గురించి మాట్లాడటం ఒక క్రూర పరిహాసమే సుమా. ఆధిపత్యంలో ప్రభావశీల నియంత్రణ, సాంస్కృతిక న్యాయబద్ధత అంతర్గతంగా ఉంటాయి. హిందీకి ఇవేవీ లేవు. భారతీయ పాలక వర్గాల భాష ఇంగ్లీష్. దానికి సాంస్కృతిక ప్రాబల్యముంది, ఆర్థిక వనరులున్నాయి.
శక్తివంతమైన విద్యా సంబంధిత పరిశ్రమ మద్దతు ఉంది. ఆ భాష ఎవరి మీదైతే పెత్తనం చేస్తుందో వారు దానిని రక్తగతం చేసుకున్నారు. సాంస్కృతిక ఆధిపత్యం అంటే ఇదే కదా. హిందీ భాష దురాభిమానులు ఎంతగా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నా హిందీని, హిందీయేతర భాషల వారిపై రష్యన్ భాషను, సోవియట్ యూనియన్లో రష్యన్ భాషను రష్యనేతర ప్రజలపై రుద్దినట్లు రుద్దలేదు. భారతీయ భాష వైవిధ్యాన్ని గౌరవించటం వల్లే భారత గణతంత్ర రాజ్యం సమైక్యంగా మనగలుగుతోంది. అయితే హిందీ విధింపు అన్న ఆరోపణలో నిజం లేకపోలేదు. అధికార భాషగా హిందీని ప్రోత్సహించటం, దాని సాధికారతకు చేసిన మేలేమీ లేదు. బిల్ బోర్డులు, నేమ్ బోర్డులు హిందీలోనే ఉండాలనడం హిందీయేతర భాషల వారికి ఆగ్రహం కలిగిస్తోంది. భారత ప్రభుత్వం కొత్త పథకాలకు, కార్యక్రమాలకు, చట్టాలకు కూడా హిందీ లేదా సంస్కృతంలో పేర్లు పెట్టడం హిందీయేతర భాషల వారికి చిరాకు కలిగిస్తోంది. దీనికి తోడు హిందీ భాషీయులు తమది జాతీయ భాష అని ఎల్లవేళలా ఘోషించటం ఆ భాష పట్ల వ్యతిరేకతను మాత్రమే పెంచుతోంది. హిందీ జాతీయ భాష అనేందుకు ఎలాంటి చట్టబద్ధత గాని, రాజ్యాంగబద్ధత గాని లేదు కదా. కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే అది అధికార భాషగా పరిగణింపబడుతోంది. దీని పర్యవసనాలు పూర్తిగా ప్రతికూలంగా ఉంటున్నాయి. ఈ వాస్తవాల దృష్ట్యా నేనొక ప్రతిపాదన చేస్తున్నాను. రాజ్యాంగం 8వ షెడ్యూల్లోని 22 భాషలకు అధికార భాష హోదా కల్పించాలి. మనకు ఒక జాతీయ అధికారిక లేదా అనుసంధాన భాష అవసరం లేదు. సెప్టెంబర్ 14ను హిందీ దినోత్సవంగా కాకుండా భారతీయ భాషలన్నింటినీ గౌరవించేందుకు భాషా దినోత్సవంగా నిర్వహించాలి. హిందీని ప్రోత్సహించేందుకు శతవిధాలా చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ భారత ప్రభుత్వం నిలిపివేయాలి. అనుసంధాన భాష అవసరమైన వారు దానిని తమకు తామే ఎంపిక చేసుకోవాలి. అనుసంధాన భాషగా గౌరవం పొందాలని హిందీ ఆశిస్తుంటే ఇతర భాషలతో సంకరమయ్యేందుకు సిద్ధమవ్వాలి. సరైన హిందీని నిర్ణయించి నమోదు చేసేందుకు ఒకటి కాక బహుళ సంస్థలను అనుమతించాలి. హిందీని ప్రమోట్ చేయడానికి బదులు భారతీయ భాషలను ప్రోత్సహించటం, అభివృద్ధి పరచడమే జాతీయ లక్ష్యంగా అవతల దాల్చాలి. ఇంగ్లీష్ను బహిష్కరించాలి అన్న ఒకనాటి లోహియా నినాదం ఇంకెంత మాత్రం పనిచేయదు. భాషలను అభివృద్ధి పరచడమే మన ఉద్యమ ఉద్వేగంతో, సంకల్ప శుద్ధితో ఈ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించాలి. మొత్తం 22 భాషలలోనూ ఉన్నత విద్యకు అవసరమైన పుస్తకాలన్నింటినీ అనువాదం చేసుకోవాలి. బాల సాహిత్యాన్ని పునఃసృజించుకోవాలి. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులు ప్రభుత్వం సమకూర్చాలి. దీంతో పాటు మాండలికాలుగా మాత్రమే పరిగణన పొందుతూ 8వ షెడ్యూలులో లేని కనీసం 100 భాషలను కాపాడేందుకు అవసరమైన సంస్థలను ఏర్పాటు చేసి వాటికి అన్ని విధాల మద్దతునివ్వాలి. ప్రతి ఒక్కరికి మాతృభాషలో విద్య సమకూర్చాలనే విద్యా హక్కు నిర్దేశాన్ని అమలు పరిచేందుకు చిత్తశుద్ధితో పూనుకోవాలి. హిందీ ప్రజల భాష. అది అలా ఉండిపోవడమే దానికి అన్ని విధాలా మేలు.